ఈడికి వచ్చినా ఏం చేస్తున్నా? అరే అడ్వెంచర్. అరే ఇదేంద్రా? అరే నిజం చెప్తా, నీ అమ్మ జీవితం నా బండి పంక్చర్ అవుతుంది కొంపదీసి. నీ అమ్మ జీవితం నీ అమ్మ జీవితము. ఆల్రెడీ మెసేజ్ చేసిన, ఇంత తిప్పలు పడుకుంటూ వచ్చిన, దీని జాతి రైడ్ క్యాన్సిల్ చేసింది. ఏం చేయాలి చెప్పు? పిచ్చనా కొడక మారా మేము వచ్చింది. పిచ్చనా కొడక, లొకేషన్ కరెక్ట్ పెట్టుకోవచ్చు కదా. మావులో నాకు సలగాడు ఎంత తెలుసా? నేను వచ్చిన స్పీడ్ మినిమం 90 to 100, 110 కొట్టిన ఎగ్జామ్ ఉందని చెప్పేసి. ఎంత సింపుల్గా వెళ్తుంది చూసినావా? కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్తలే. ఎంత స్పీడ్ వచ్చినా తెలుసా, నిజం చెప్తున్నా. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ షాండీ 1701. సో గాయ్స్, ప్రజెంట్ రైడింగ్ వచ్చి 4004 kilometers. రైట్ నో టైం వచ్చి 6 అవుతుంది. సో మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మనకి ర్యాపిడో ఊబర్ రెండు ఆన్ చేసినాం. రైలు అయితే పడతలు, రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నిన్న ఏమైందంటే, నిన్న వ్లాగ్ తీసిన, బట్ ఏమైందంటే మన గోపురం అనేది ఓన్లీ ఈ హ్యాండిల్ బార్ మట్టికి వచ్చింది. సో అందుకోసమే ఎడిటింగ్ కూడా చేయలేను. సో ఇప్పుడు ఏంటంటే మంచిగా నీట్గా అంతా సెటప్ చేసుకున్నా. చలో రైడ్ పడంగానే కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. 7 kilometer రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఓకే, అక్కడ సైడ్ పెట్టిర్రు. అచ్చా 400 మేము ఒకటేసారి 100 దాటిపోయింది. ఏంది భయ్? ఏకీ బార్ 100 దాగా కొడుకులు ఏం గ్యామ్లింగ్ చేస్తారేమో చూసాం అన్న. అసలు అది అన్న ఒకటేసారి 100 వచ్చేసింది. అది 75 అన్న. థ్యాంక్ యూ. ఇందాక మెడ్చల్ రైడ్ పడ్డది 18 kilometers, 1 kilometer పికప్. అట్లా నొక్కే లోపు దన్నున వేరే రైడర్ యాక్సెప్ట్ చేసిండు. ఏం చేస్తాం, బండి మీద ఉన్నాం కాబట్టి దాని స్పీడ్గా యాక్సెప్ట్ చేయలేదు. కానీ అసలు 18 kilometers అంటే మినిమం వస్తుండే మనకు పైసలు. అమ్మ ఒకటి రైడ్లో సెట్ అయిపోతుండేవి. 95. థ్యాంక్ యూ. 68. థ్యాంక్ యూ. 68 రావడం ఏందిరా 9 kilometersకి? ఏం చేస్తున్నావు రా? రే అర్థమైతేలే నాకు. సర్లే, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయిలే. ర్యాపిడోలో 35 kilometers వచ్చింది. పోయి పికప్ చేసుకుందాం. బాగుండొద్దులే, తిందాం అనుకున్నా, బట్ లాంగ్ పడ్డది. సో వెళ్ళిపోయింది బెస్ట్ కదా. మళ్ళీ ఆయనతో క్యాన్సిల్ చేసిందంటే పర్షన్ అవుతుంది. 35 kilometers నాట్ ఏ జోక్ రా భయ్. 35 kilometers. అయ్యో రామా, రోడ్ బ్లాక్ చేసారు కదా. చలో పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. వీడికి వచ్చిన తర్వాత కస్టమర్ రెస్పాన్స్ అయితే లేదు. ఏందిరా భయ్? ఏ క్యా హే? నన్ను తినకుండా ఈ రైడ్ పికప్ చేసుకుందామని వస్తే, హలో భయ్యా లొకేషన్ మాగా भाई, इधर सुरक्षिता हॉस्पिटल है ना? सुरक्षिता, हाँ. तो तुम पिकअप लोकेशन किधर है भाई? तो बोलो. हाँ ఆఫీస్ పేరు రైల్వే స్టేషన్. పిచ్చనా కొడుకు చూసిరా గైస్. నీ అమ్మ నేను ఇంకా 35 kilometers వచ్చిందని చెప్పేసి హ్యాపీగా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. ఏమంటుంది తెలుసా కస్టమర్? ఆఫీస్ పేటు ఏంది రైల్వే స్టేషన్ అన్నమాట. ఏం చెప్పాలా వీనికి?
బుక్ చేసుకుందేమో ఈడ మన ఈ కొండాపూర్ దగ్గర. ఏం మనుషులు రా భయ్, పిచ్చనా కొడుక మారా మేము వచ్చింది. పిచ్చనా కొడుక, లొకేషన్ కరెక్ట్ పెట్టుకోవచ్చు కదా. మావులో నాకు సలగాడు. సో గాయస్ అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు ఒక 14 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చేసింది. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్ నియర్ బై అవుతున్నా, పోయి కస్టమర్కి అయితే కాల్ చేసేద్దాం. ఏ క్లాస్, ఏ క్లాస్, ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ఎవరి కోసం వెయిటింగ్? ఫ్రెండ్ కోసమా? ఫ్రెండ్ కోసం వెయిటింగా? అచ్చా. హలో, లొకేషనా మేడం? పండు అని ఉంది. కూర్చోండి. కోకోనట్ వాటర్ తీసుకుంటారా? వాటర్ ఇక్కడ కోకోనట్ తీసుకో. భయ్యా భయ్యా సరిపోతుందా సిటీలో 125కి? పర్లేదు సార్. యూట్యూబ్ సార్, యూట్యూబర్. వెరీ గుడ్. అవును సార్. ఛానల్ నేమ్? అఫీషియల్ శాండీ 1701. అఫీషియల్ శాండీ 1701. 1701. అవును సార్. థ్యాంక్ యూ సార్. అచ్చా, ఓకే సార్. యాక్చువల్లీ ఫ్లోరల్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే సార్. సో ఈరోజు ఎండకు వస్తుందేమో అని చెప్పి అనుకున్నా, వర్కౌట్ అవ్వట్లేదు. ఏమో సార్, ఈవినింగ్ వరకు చూస్తే రావచ్చేమో. ఈవినింగ్ వరకు చూస్తే రావచ్చేమో. ఆ టైంలో కాదండి, సన్ రైజ్ టైంలోనే. ఓకే ఓకే, తెలుస్తుందా? అర్థమైంది సార్. మొత్తం బ్లర్. ఓకే సార్, వెళ్తాను. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇలాంటి కైండ్ ఆఫ్ లైటింగ్ అయితే రాదు మనకి. అవును సార్. రైట్ సార్. ఓకే సార్. 169. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే గాయస్, మనకు ఒక ఊబర్లో రైడ్ అయితే వచ్చేసింది. సో కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకుందాం. ఓకేనా. 193 అయితే మనకు చూపించింది, 16 కిలోమీటర్స్. మరి కస్టమర్ని పికప్ చేసుకున్నాక మరి ఎంత వస్తుంది ఏం కథ నాకే తెలియదు. కస్టమర్కి 150 చూపించిందంట, నాకు వచ్చి 190+ చూపించింది. ఏం చేయాలరా స్వామి, ఊబర్కి నిజంగా ఏం చేసాం రేపు? అసలు 16 కిలోమీటర్లు అసలు పోవాలా వద్దా అని ఆలోచిస్తాను. 144. ఓకే, థ్యాంక్ యూ. ఏంది కాక మేము పోయే స్పీడ్ కంటే ఎక్కువ తీసుకొచ్చిన ఎగ్జామ్ ఉందని చెప్పేసి. ఎంత తెలుసా, నేను వచ్చిన స్పీడ్ మినిమం 90 to 100, 110 కొట్టిన ఎగ్జామ్ ఉందని చెప్పేసి. ఎంత సింపుల్గా వెళ్తుందో చూసినావా? కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్తలే. ఎంత స్పీడ్ వచ్చినా తెలుసా, నిజం చెప్తున్నా. అరే ఎగ్జామ్ ఉంది ఎప్పుడు తెలుసా, నాకు 8:50కి డ్రాప్ చేయమని చెప్పాడు. 5 minutes లేట్ అయిపోయింది. బట్ నాకు చూపించింది ఎంత తెలుసా, అరౌండ్ నాకు 9:30 కూడా కాదు, 9:20+ చూపించింది. అంటే టైమింగ్. ఇంత స్పీడ్గా వచ్చినా కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్తలేడు. ఈ మనుషులు పోయి ఎంత అమౌంట్ వచ్చింది తెలుసా, మనకి ఇచ్చింది 144, ఇటు చూపించిందేమో 184. ఏంది నాకు ఇక మండదా ఇదే చూసి ఇగో. ప్రీమియం అంట 19 రూపీస్ తీసుకున్నా, మనకు 160 అయినా రావాలే కదా. వాడు ఇచ్చిందే కస్టమర్ 144. నీ అమ్మ లౌడలా ఊబర్ ఉన్నది. 76. भाई ర్యాపిడో, ఊబర్. థ్యాంక్ యూ. కాక నిజం చెప్తున్నా, నేను ఎక్కడ సైడ్ ఉన్నాడో తెలుస్తుంది లొకేషన్లో. సో పికప్ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఉన్నా పోతున్నా. ఇప్పుడు కస్టమర్కి 3.2 కిలోమీటర్స్ ఉంటే కస్టమర్కి మెసేజ్ చేసిన ఐఎమ్ కమింగ్, డోంట్ క్యాన్సిల్ అని చెప్పేసి. ఏం చేస్తాం మళ్ళీ, దగ్గర లేవు అసలు. ఊబర్కి దండం పెట్టాలి రా, నిజం చెప్తున్నా. ర్యాపిడో అన్న మట్టుకు నయం, కానీ ఊబర్ మరీ ఇంత బేకార్ అనుకోలే. సుక్కలు చూపించిండు. ఇప్పుడు 3 కిలోమీటర్స్ పికప్ లొకేషన్, డ్రాప్ వచ్చి 8 కిలోమీటర్స్ అంట. సో
మనం అక్కడ పోయేలోపు మేడం అదృష్టవంతురాలు మనం క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. క్యాన్సిల్ చేసిందంటే నోట్లే మన్ను పడుతుంది మనకు. సో వెళ్తున్నాం, పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం వెళ్ళి. ఓ రదినేసాలో పోతుంది అసలు. ఏడికొచ్చినా ఏం చేస్తున్నా? అరే రే 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 రే. అడ్వెంచర్ అడ్వెంచర్. కస్టమర్ని పికప్ చేసుకోవాలంటే అడ్వెంచర్ చేస్తున్నా నా బండితుంటే. అసలు ఈ రోడ్లు ఏందో ఎట్లుందంటే మా చేనికి పోతే రోడ్లు ఉంటాయి చూసినావా అట్లున్నది. ఒరే ఏమున్నది రీడా? ఏంది అసలు ఇట్లా పోతారా? भाई ऐसा ज़्यादा रोड मेन रोड से मेन रोड वामो पूरी అరే ఇదేంద్రా? అరే అరే నిజం నీ అమ్మ జీవితం నా బండి పంక్చర్ అవుతుంది కొంపదీసి. అరే రే 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 నాకు నిజంగా చెప్తున్నా, మరి ఇంత బేకార్ లొకేషన్లు ఎట్లా వస్తే అర్థమవుతలే. నిజంగా గూగుల్ మ్యాప్ నమ్మల్లా పోతే. ఇప్పుడు ఆల్రెడీ మేము గూగుల్ మ్యాప్ తోటే పోవాలి, మరి ఇంత బేకార్ ఇట్లా ఇస్తే ఎట్లా పోతారు అయ్యా? ఓకే అయ్యా అబ్బా ఎంత మంచి గ్రౌండ్. అబ్బా సచ్చిన్రా సచ్చినా సచ్చినా సచ్చినారా సచ్చినారా సచ్చినారా. ఏ ఏంది బా ఇది? పోదాను అసలు పోతుందా? అరే మరింత వరస్ట్ లొకేషన్ ఏంద్ర అయ్యా. అబ్బా సుధీష్ పైన పెట్టుకుందాం. ఏడబెట్టు. అరే ఏంది బా ఇది? ఎట్లరా ఇది అయితే? చూసా మాకు అసలు పోతుందో నాకు డౌట్ ఉంది అసలు. కాలు కింద పెట్టినా చలో. అబ్బో ఆడ బిఆర్ బ్రదర్స్ ఉన్నారు, పోతుందా అంటే పోతుంది అన్నారు. అబ్బా ఊరిని అమ్మ జీవితం. రే 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 బాబా 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 బాబా. బండిని దుగ్గు లేపిండ్రా. ఇట్లా తవ్వేడుంది అసలు. రోడ్ ఏడుంది అసలు ఈడ? ఇంత దూరం ఎందుకు వచ్చినా కూడా అర్థమవుతలే. పికప్ లొకేషన్ ఇటు తవ్వ కూడా కనిపిస్తలే. బాబా 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 బండిని దుగ్గు లేపినా. అరే ఇట్లా ఒకటి ఉన్నది. అమ్మ ఇట్లా ఉంది కానీ పోదాం ఆగ్రయ్యా. బండి నా చెప్పులు నా షూలు చూడు, నా బండి అవకత్ చూడు. 60 రూపాయల కోసం ఎంత తిప్పలు పడుతున్నానా. ఛీ అమ్మ జీవితం. ఏం లొకేషన్ రయ్యా.
పోయి షూ ఉతుక్కోవాలి తప్పుతుంది. ఇప్పుడు కస్టమర్ నా బండి ఎక్కుతుంది అసలు నా బండిని చూసి. అమ్మ జీవితము ఆల్రెడీ మెసేజ్ చేసిన, ఇంత తిప్పలు పడుకుంటూ వచ్చిన, దీని జాతి రైడ్ క్యాన్సిల్ చేసింది. ఏం చేయాలి చెప్పు? అసలు చూసిర్రా, ఆడ చూసిరుగా ఎంత తిప్పలు పడొచ్చిన. దీని అమ్మ జీవితం. ఏం చేయాలి? ఇలాంటి కస్టమర్లని పండబెట్టి నూకాలే. వాళ్ళ కోసం కాదు అంత తిప్పలోడు వచ్చినా, నేను నాకేం తీటలేచి వచ్చినా బేకార్ మోకాలు. ఇప్పుడు ఈ నుంచి నేను ఎట్లా పోతారు అయ్యా అని అసలు నాకు ఈ ప్లేసులు తెలియదు, ఏం తెలియదు. మెయిన్ రోడ్ ఎటు పోతారు అర్థమవుతలే. అరే ఎక్కడ దింపుతుంటావు రా? పబ్లిక్ లేని ప్లేస్లో పోయి నేను ఎవరిని పికప్ చేసుకోవాలి? ఎవరిని ఎక్కించుకొని నేను ర్యాపిడ్ చేయాలరా? అరే పబ్లిక్ ఉన్న ప్లేస్కి తీసుకుపోరా మమ్మల్ని. పబ్లిక్ లేని ప్లేస్ తీసుకుపోయి ఏం చేస్తాను చెప్పు? మెడిషల్ వచ్చిన మెడిషల్ నుంచి నువ్వు ఎడి తీసుకుపోతున్నాడు అర్థమవుతలే. పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయలేము రయ్యా, ఈ రైడ్లు పడుతున్నాయని చెప్పి. అసలు మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో, మెయిన్ రోడ్ దగ్గర రైడ్లు ఈడ పడతాయో, ఎటు వస్తున్నానో. ఆల్రెడీ ఇప్పటికే పొద్దున్న నుంచి ఇప్పటికి 80 కిలోమీటర్లు తిరిగిన. 80 కిలోమీటర్లకి నువ్వు ర్యాపిడ్ చేసిన 500 రా. ఆల్రెడీ నీకు 30 కిలోమీటర్ ఖాళీగా తిరిగిన, నువ్వు రైడ్లు వేస్తలేవు అని చెప్పి. అరే స్వామి ఏమ్రా, ఇది మెయిన్ రోడ్ వచ్చింది, మరి ఇది ఎటు పోతుందేమో. ర్యాపిడోలో రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఊబర్లో రైడ్ వచ్చింది. టిఫిన్ చేసిన, టిఫిన్ బాగుంది, టేస్ట్ బాగుంది. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసి ఐఎమ్ కమింగ్ డోంట్ క్యాన్సిల్ అని పెట్టిన. అరెస్ట్ రెడ్డి అంట. అలా నీకు దండం పెడితే నువ్వన్నా క్యాన్సిల్ చేయకే. ఇదే స్టంట్. ఆడ బండి ఆపిన ఇక మళ్ళీ బండి ఇక్కడ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నా. ఈరోజు బాగాలేదు కాక ర్యాపిడ్ అండ్ ఊబర్ అస్సలు మంచిగా లేదు నాకు ఈరోజు. ఏడా మొత్తం ఎట్లా పడితే అట్లా పోతున్నా ఈరోజు. అసలు ఆడ ఆ ప్లేస్లో అయితే బండి అసలు నా బండి ఏందిరయ్యా మరి ఇంతనా. కస్టమర్ తప్పేం లేదులే కానీ కస్టమర్ తప్పు ఎప్పుడు వచ్చింది తెలుసా? నేను అంత రిస్క్ చేసి కస్టమర్ దగ్గరకు పోతున్నావు చూడు, దాన్ని క్యాన్సిల్ చేసాను చూడు, అప్పుడు మండిని చూడు నాకు. అండ్ ఆత్రం ఉండొచ్చు, ఆమెకు మెసేజ్ చేసిన ఆల్రెడీ. మరి ఓకే అన్న తర్వాత నువ్వు ఎట్లా క్యాన్సిల్ చేసావు కస్టమర్? 93 ఫోన్పే చేంజ్, ఫోన్పే సార్. థ్యాంక్ యూ. కొత్త బైక్ అన్నది, కొత్త బండి సార్, కొత్త బండి ఇది. 1 మంత్ అవుతుంది. అవును సార్. ర్యాపిడో కదన్నా, యూట్యూబ్ ఛానల్ ఉంది అట్లా. ఏమో అన్న ఇక్కడ రాలే అనుకుంటా. ఇక ర్యాపిడో రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాడు ఎక్కువ అమౌంట్ కావాలన్నాడు, డైరెక్ట్ షోరూమ్కి ఇస్తా అంటుండు వాడు. ఎక్కువ అమౌంట్ ఇస్తే వాడు నాకు తెచ్చిస్తా అంటుండు వాడు. అట్లా అయింది. షోరూమ్ కావాలంటే 2 months పడుతుంట అన్న. 2 months షోరూమ్కి. బై హ్యాండ్ వచ్చి వాడు 1 weekలో ఇస్తా అన్నాడు. పొమ్మన్నాడు అన్న. సో గాయస్ సుషిర్గా అంటే 500 కిలోమీటర్ల లోపే నెంబర్ ప్లేట్లోకి రావాలంటే ఎట్లా వస్తుంది? ఎవరికి కూడా రాదు. ప్రజెంట్ టైం వచ్చి 153 అవుతుంది. సో ర్యాపిడోలో వచ్చి 1053 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 277. దీంట్లో 40 రూపీస్ బేకారు, అంటే
240 రూపీస్ వేసుకుందాం. 240 230 ఇలా 230,000 అంతే. 1000 అరౌండ్ 1300 అయితే అయినాయి. ఇంకో 200 కావాలి. గో టు మై లొకేషన్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా, బట్ అట్లా పెట్టుకోను. నియర్ బై ఏడ పడతాడో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే కాకా, ప్రజెంట్ టైం వచ్చి ఎంత అవుతుందంటే 240 అవుతుంది. సో మనకి ఎంత వచ్చింది అంటే చెప్తా నాకు. ర్యాపిడోలో వచ్చి 1100 రూపీస్ ర్యాపిడోలో అయింది. అండ్ ఎన్ అవర్ చేసిన అంటే ఒక్క నిమిషం డ్యూటీ ఆఫ్ చేసి తెలుస్తాం మనకు. డ్యూటీ ఆఫ్. ఓకే, ర్యాపిడోలో వచ్చి 10 రైడ్ తీసుకున్నా. 10 రైడ్స్కి 1100 రూపీస్ అయింది. ర్యాపిడోలో ఎన్ని కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర 120 కిలోమీటర్స్ ర్యాపిడోలో పోయినా. అండ్ ఊబర్లో వచ్చి 378 రూపీస్ ఊబర్లో. ఊబర్లో ఇక మనకి అది ఐడియా లేదు ఎన్ని కిలోమీటర్ అంటే ఎన్ని అంటే దీంట్లో టిప్స్ 3 రైడ్లు తీసుకున్నా. దాని తర్వాత ఎన్ని కిలోమీటర్ పోయింది మనకి తెలియదు, మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. సో అరౌండ్ దీంట్లో 300 1100 అరౌండ్ 1450 రూపీస్ అయితే ఈరోజు ఎర్న్ చేసినాము. కానీ నిజం చెప్తున్నా, సుక్కలు చూసినాం బై. అసలు ఎన్ని కిలోమీటర్ తిరిగినంటే మొత్తము 4004 ఉండే, ఇప్పుడు వచ్చి 4108 అంటే 176 కిలోమీటర్ పోయినాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. సో అరౌండ్ 180 ప్లస్ అయితే కిలోమీటర్ తిరిగినాం గాయస్. అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అండ్ టార్గెట్ కూడా రీచ్ కాలే. సర్లే ఏం చేస్తాం, మళ్ళీ చలో ఇంటికైతే వెళ్ళిపోదాం. మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చలో రైట్, మళ్ళీ పోతా. ఓకేనా.